హలో అందరికీ, ఎలా ఉన్నారు? నా చేతిలో యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ ఉంది. తరుణ్ చెప్పినట్టు వెనిలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ నెక్స్ట్ లెవెల్ అసలు. సో మనం ఇంట్లోనే చక్కగా విరగకుండా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చెప్పేస్తాను. విత్ ఒక టిప్తో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకుందాం. బ్రెడ్ ఎందుకు అనుకుంటున్నారేమో, అందులోనే ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఒక జార్ తీసుకొని 3 బ్రెడ్ స్లైసెస్తో ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇక్కడ మనం ఎంటీఆర్ పౌడర్ యూజ్ చేస్తున్నాము. ఇది 200 గ్రామ్స్ ప్యాకెట్. హార్డ్లీ మనకి 25 గులాబ్ జామున్ అవుతుందని మెన్షన్ చేస్తారు, బట్ దాన్ని మనం 35 చేయొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. సో ఇప్పుడు జస్ట్ రెస్టారెంట్లో మీరు అచ్చంగా ఈ పౌడర్తో చేస్తారనుకుంటున్నారా? అంత లేదమ్మా, ఇక్కడ ఇలా బ్రెడ్ పౌడర్ అనేది వేస్తారు. సో దానివల్ల మనకి ఒక 10 ఇలాగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇదే నేను మీకు చెప్పబోయే టిప్. అండ్ ఇంకొకటి, మనం షుగర్ సిరప్ కూడా ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి నేను అంతగా స్వీట్నెస్ అనేది ప్రిఫర్ చేయను కాబట్టి ఆల్మోస్ట్ ఒక మీడియంగా తీసుకుంటున్నాం అనమాట షుగర్ క్వాంటిటీ. సో ఒకవేళ మీకు పాకం అనేది ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్స్ట్రా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం. ఈలోపు ఇలాచి ఒక 4 మంచిగా దంచేసి ఆ పౌడర్ మనం ఇందులో వేసేసుకుంటాము. ఒక పక్క ఇది షుగర్ అంతా మంచిగా కరుగుతూ ఉంటుంది, ఇంకొక వైపు మనం ఈ పిండి అనేది కలిపేసుకోవాలన్నమాట. ఇలా. సో దీని వదిలేసి ఒక పక్క ఈ పిండి మంచిగా కలుపుకుందాం ఇలా. సో గులాబ్ జామున్ మరి ఓవర్ స్మూత్ కాకుండా అక్కడక్కడ కొంచెం క్రంచీ కూడా ఉంటుంది. సో ఇలా అయితే పక్క ట్రై చేయండి. ఇది గోరువెచ్చని పాలు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. సో మనకి ఏంటంటే అలా క్రాక్ లేకుండా రౌండ్గా మంచిగా వస్తుంది అన్నమాట బాల్స్ అనేది. 1 లేదా 1/2 టేబుల్ స్పూన్ తీసుకోదా, చాలా చిన్న స్పూన్, అందుకే మీకు 1/2 టేబుల్ స్పూన్ అని చెప్పాను. గులాబ్ జామున్ ఎంత సింపుల్ రెసిపీనో అంతే జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఊరుకూరున తిరిగిపోయిందంటే తినే 3 ఉత్సాహం 2 పోతాయి. ఇలా బాల్స్ చేసేసుకుందాం మంచిగా. ఒకవైపు నూనె పెట్టేసుకుందాం. అయిపోయాయి, రెడీ. సో మరీ మనకి ఒక 40-50 వచ్చేయాలని చెప్పి బ్రెడ్ ఎక్కువ యాడ్ చేయకండి, టేస్ట్ పాడైపోతుంది. సో మరీ అత్యాస పనికిరాదు. 25 ఉన్నారు కాబట్టి హార్డ్లీ ఒక 10-15 వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ మంచిగా అయిపోయింది కాబట్టి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకొక బండిలో ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం ఇవన్నీ. ఇలా ఇది బాగా మంచిగా ఫ్రై అయితే పాకంలో వేసేసుకుందాం షుగర్ సిరప్. సో మీకు కూడా ఇష్టమైన గులాబ్ జామున్? నేనైతే ఐస్ క్రీమ్తో భలే తింటా. బాగా ఫ్రై అవుతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, ఎక్కడ మనకి క్రాక్ లేకుండా ఎంత రౌండ్గా ఏదో బాల్స్ లాగా పొంగడాల్లాగా ఎంత బాగా వచ్చినాయో. సో ఇవి ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఇవి ఇప్పుడు మనం పాకంలో వేసేసుకుందాం. ఇలా చూసారా ఎంత బాగున్నాయో? సో యమ్మీ. సో నేనైతే ఆల్రెడీ ఒక బౌల్ పట్టుకొని కూర్చున్నా, కానీ వేడివేడిగా బాగో అని చెప్పి వెయిట్ చేస్తున్నా. సో ఇది రెసిపీ, ఈ విత్ సీక్రెట్ టిప్తో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.